హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఐడిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. జనరల్గా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేసేటువంటి బెస్ట్ క్రెడిట్ కార్డే. ఎస్పెషలీ ఇది రిమోట్ ఏరియాస్ లేదంటే రూరల్ ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో లేకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ టౌన్స్ లేదంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి భయ్య. మరి అటువంటి వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్ వచ్చే విధంగా చిన్న ట్రిక్ అయితే మీకు చెప్తాను. సో కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. మరి అలాగే ఈ ఫీచర్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఫీచర్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి అక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మిలినియర్ క్రెడిట్ కార్డ్ యొక్క టోటల్ ఫీచర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. మరి కేవలం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మిలినియర్ క్రెడిట్ కార్డ్ మాత్రమే కాదు, ఈ బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డ్స్ మనం లైఫ్ టైం ఫ్రీ అని చెప్పాం కదా. కానీ ఈ క్రెడిట్ కార్డ్లో మనకి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య. ఇక్కడ మీరు గమనించారంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కదా, దీనికి జాయిన్ ఫీ కానీ లేదంటే యాన్యువల్ ఫీ కానీ లేదు. అలాగే మనకు కింద స్క్రోల్ చేస్తామంటే చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా దీన్ని మినిమల్ పెట్టడం జరిగింది. అంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 3 lakhs ఆర్ మోర్, కేవలం 3 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ని మీరు సంవత్సరానికి సంపాదించుకున్నట్టయితే మీరు ఎలిజిబుల్ అయిపోతారు దీనికి. అంటే శాలరీడ్ పర్సనా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ పర్సనా, హౌస్ వైఫా, ఇవన్నీ ఏం చూడరు భయ్య, డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే మనకు 10 times రివార్డ్ పాయింట్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో రివార్డ్ పాయింట్స్ వాల్యూ అనేది మనకి 0.25 పైసాతో సమానం ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి లేదంటే రిడీమ్ చేసుకోవడానికి ఆ పాయింట్స్ని వాడుకోవచ్చు. ఈ కార్డ్ యొక్క మోస్ట్ రివార్డ్ పాయింట్స్ మనం గమనించామంటే 10x రివార్డ్ పాయింట్స్ ఆన్ ఇంక్రిమెంటల్ స్పెండ్స్ అబౌట్ 20,000 పర్ మంత్. అంటే మీరు పర్ మంత్కి 20,000 కంటే ఎక్కువగా స్పెండ్ చేశారంటే దాని తర్వాత వచ్చేటువంటి ప్రతి రూపాయికి కూడా మీకు 10x రివార్డ్ పాయింట్స్ అనేవి లభిస్తాయి. సో ఈ 10 times రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే 150 రూపాయలు మీరు స్పెండ్ చేశారంటే అప్పుడు మీకు 10x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి భయ్య. దాంతోపాటు మీకు 3 times రివార్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే మీరు 20,000 కంటే తక్కువ ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో ఏదైనా కావచ్చు మీరు స్పెండ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పుడు మీకు 3 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో బేసికలీ ఇదొక ఆన్లైన్ అండ్ యాజ్ యూజువల్ ఆఫ్లైన్ కూడా వర్క్ అయ్యేటువంటి క్రెడిట్ కార్డ్. జనరల్గా చాలా క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్ కన్నా వర్క్ అవుతాయి లేదంటే ఆఫ్లైన్ కన్నా వర్క్ అవుతాయి, కానీ ఇది రెండింటికి కూడా వర్క్ అవుతుంది. సో బెస్ట్ ఆప్షన్ కదా. ఇక రివార్డ్ పాయింట్స్ సంబంధించి ఇక్కడ ఎటువంటి వ్యాలిడిటీ కూడా లేదు. సో నెవర్ ఎక్స్పైర్. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ కూడా మనకి ఎక్స్పైర్ అయితే కావు. లైక్ మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీరు గమనించారంటే అక్కడ రివార్డ్ పాయింట్స్ సంబంధించి 2 years వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తారు భయ్య. దాని తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ కార్డ్స్ కూడా అంతే, మ్యాక్సిమం ఒక 6 months అయితే ఉంటాయి. దాని తర్వాత పాయింట్స్ అనేవి మనకు ఎక్స్పైర్ అయిపోతుంటాయి. మరి ఇక్కడ అలా కాదు, మీకు లైఫ్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రివార్డ్ పాయింట్స్ అనేవి మనం ఇన్స్టెంట్గా ఆన్లైన్లో పే చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ వీళ్ళు కల్పిస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కూడా, అలాగే మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటాం. లైక్ మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, కరెంట్ బిల్ పే చేసుకోవడము, గ్యాస్ కనెక్షన్ తీసుకోవడము, తర్వాత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇవన్నీ కూడా మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ అని వస్తుంటాయి. సో మంత్లీ పేమెంట్స్ ఉంటాయి కదా, అవి వాటికి కూడా మనకి ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్రెడిట్ కార్డ్స్ మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్ అలాగే ఇన్సూరెన్స్ మీద ఎప్పుడో రివార్డ్ పాయింట్స్ని ఆపేశారు భయ్య. మరి ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి రివార్డ్ పాయింట్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పా కదా, 150 రూపాయలు కనుక మీరు స్పెండ్ చేశారంటే ఒక రివార్డ్ పాయింట్ మనకు రావడం జరుగుతుంది. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది 0.25 పైసాతో సమానం. ఇక దాని తర్వాత రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు ఒక ఛార్జ్ అయితే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. అదే 19 + GST అనేది అప్లికబుల్. మరి ఇంకోటి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ మీరు ఏ దాని మీద పొందలేరు అంటే మీరు ఏమన్నా ఈఎంఐ పర్చేజ్ చేసుకున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ తీసుకుని వాటి ఈఎంఐలో పర్చేజ్ చేసుకున్నా అంటే కన్వర్ట్ చేసుకున్నా అంటే వాటికి రివార్డ్ పాయింట్స్ రావు. దాంతోపాటు కూడా మనకు క్యాష్ విత్డ్రాల్స్ కావచ్చు లేదంటే మనకు ఫ్యూయల్ మీద, అంటే మీరు ఏమైనా పెట్రోల్ డీజిల్ లాంటివి మీరు ఏమైనా పర్చేజ్ చేస్తారంటే వాటి మీద కూడా ఈ రివార్డ్ పాయింట్స్ మనకు రావు భయ్య. ఇక అలాగే మనకు 10 రివార్డ్ పాయింట్స్ కేటగిరీస్లో మనకి ఏవేవి అప్లికబుల్ కావు అంటే ఈ రెంటల్ లేదంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే యూజ్ ట్రాన్సాక్షన్స్ కదా, అవి కూడా మనకి 10 రివార్డ్ పాయింట్స్ కిందకి రావు, 1 రివార్డ్ పాయింట్ కిందకి వస్తాయి. ఇక యూటిలిటీ, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, తర్వాత వాలెట్, లోడ్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా హ్యూజ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కేటగిరీస్ అనమాట. కాబట్టి వీటిలో మనం 10 రివార్డ్ పాయింట్స్ అయితే పొందలేం భయ్య, కానీ 1 రివార్డ్ పాయింట్ కింద మనం ఈజీగా పొందవచ్చు, లేదంటే మాక్సిమం 3 రివార్డ్ పాయింట్స్ అయితే పొందవచ్చు. మరి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు గాను మీకు జాయినింగ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకు జాయినింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే 500 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఊబర్ కావచ్చు లేదంటే లైఫ్ స్టైల్, అమెజాన్ గిఫ్ట్ వోచర్, ఇటువంటి వాటిలో మీకు నచ్చిన గిఫ్ట్ వోచర్ని తీసుకోవచ్చు. మరి మినిమం
వితిన్ 30 డేస్ లోపల ఒక 5,000 రూపీస్ అనేది మీరు స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఇన్‌ఫాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు భయ్యా, మీరు హెచ్‌డీఎఫ్‌సీ కానీ, ఎస్‌బీఐ కానీ ఏ క్రెడిట్ కార్డ్ అని తీసుకోండి. మినిమమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి వితిన్ 30 డేస్ లోపల ఆ కార్డ్ రాగానే మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ వెల్కమ్ బెనిఫిట్స్ లేదంటే వెల్కమ్ గిఫ్ట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇక దీంతో పాటు 5% క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు భయ్యా. మాక్సిమం ఒక 1,000 రూపీస్ వరకు మాత్రమే ఇక్కడ మనకు వస్తుంది. అది కూడా ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను వితిన్ 30 డేస్ లోపల మీరు ఏదైనా పర్చేజ్ చేసుకొని దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి మాక్సిమం ఇక్కడ మనకు ఒక 5% మాక్సిమం 1,000 రూపీస్ వరకు మనకి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆఫర్ అయితే ఒక యూనిక్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈఎంఐలో పర్చేజ్ చేసిన తర్వాత కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంటే మరి ఏ క్రెడిట్ కార్డ్‌లో ఇటువంటి ఆప్షన్స్ అయితే లేవు భయ్యా. ఇక వీటితో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ మాట్లాడుకున్నట్టయితే 25% వరకు మనకు ఈ టికెట్స్ మీద అంటే మూవీ టికెట్స్ మీద మనకు ఆఫర్ లభిస్తుంది. అది కూడా మాక్సిమం పర్ మంత్‌కి ఒక 100 రూపీస్ చొప్పున మనకు లభిస్తుంది భయ్యా. ఇక దీంట్లో మనకి ఎలా లభిస్తుందంటే డిస్ట్రిక్ట్ బై జొమాటో మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు ఏమన్నా పర్చేజ్ చేసుకున్నారంటే టికెట్స్, మూవీ టికెట్స్ అప్పుడు మాత్రమే మనకి ఈ ఆఫర్ అనేది లభిస్తుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే 1 మంత్‌కి అప్లికబుల్ భయ్యా. అలాగే 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా పర్ క్వార్టర్‌కి మనకు లభిస్తాయి. సో క్వార్టర్‌కి 4 చొప్పున లభిస్తాయి రైల్వే లాంజ్ యాక్సెస్‌లు. అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 16 రైల్వే లాంజ్ యాక్సెస్ మనకి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు గనక రైల్వేలో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఐడిఎఫ్‌సి ఫస్ట్ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇన్ని లాంజ్ యాక్సెస్‌లు రైల్వేలో మనకి ఏది కూడా ప్రొవైడ్ చేయదు. ఇక వీటితో పాటు మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్‌గా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించారంటే 1,399 రూపీస్ భర్తీ చేస్తుండే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీరు ఏదన్నా వాహనం తీసుకొని వెళ్తున్నారు 4 వీలర్, 2 వీలర్ కానీ సో ఈ క్రెడిట్ కార్డు ఓనర్ మీరు అనుకోండి. అప్పుడు మీ యొక్క వెహికల్ ఏమన్నా డ్యామేజ్ ఉందనుకోండి సో దాన్ని టౌ చేసుకొని లాక్కొని రావడం కావచ్చు, లేదంటే పెట్రోల్ అయిపోయినట్టే పెట్రోల్ ఇవ్వడం కావచ్చు. సో ఇటువంటి రోడ్ సైడ్ అసిస్టెంట్ లేదంటే యాక్సిడెంట్ అయినట్టయితే మీకు మళ్ళీ వేరే చోటికి చేర్చడం కానీ ఇటువంటి రోడ్ సైడ్ అసిస్టెంట్ పనులన్నీ కూడా మనకి ఈ క్రెడిట్ కార్డు ద్వారా లభిస్తాయి. అవి కూడా ఫ్రీగా లభిస్తాయి. ఇక యాజ్ యూజువల్‌గా ఫ్యూయల్ సర్చార్జ్ అయితే 1% ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా ఫ్యూయల్ సర్చార్జ్ అంటే మనం క్రెడిట్ కార్డ్ తీసుకునేసి పెట్రోల్ బంక్‌లో వెళ్ళి పెట్రోల్ కొట్టించామంటే 100కి రూపాయి చొప్పున ఎక్స్ట్రాగా చార్జ్ పడుతుంది. అది ఫ్యూయల్ సర్చార్జ్. దాన్ని మనం వేవ్ ఆఫ్ పొందవచ్చు అంటే వెనక్కి తీసుకోవచ్చు. అది మాక్సిమం 1% అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ₹200 వరకు మాత్రమే మనకి వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు అంతకంటే ఎక్కువ సార్లు పెట్రోల్ కొట్టించినట్టయితే ₹200 కంటే ఎక్కువ మనకు రాదు భయ్యా. సో మీకు ఈ 1% ట్రాన్సాక్షన్ ఎలిజిబుల్ కావాలంటే మీరు మినిమం పెట్రోల్ అనేది 200 నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 మధ్యలో కొట్టించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 1% సర్చార్జ్ వరకు మీరు ఎలిజిబుల్. ఇక వీటితో పాటు 300+ మర్చెంట్స్‌లో మనకు 20% వరకు ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ రెస్టారెంట్స్‌లో అవన్నీ కూడా ఇది కూడా మాక్సిమం 1,500 రూపీస్ వరకు మనకు ఆఫర్ అయితే లభిస్తుంది భయ్యా. సో డైనింగ్ సంబంధించి మీరు ఫుడ్ లవర్స్ అయినట్టయితే ఎక్కువగా రెస్టారెంట్స్ విజిట్ చేస్తున్నట్టయితే ఈ కార్డ్ మీకు తప్పనిసరి మంచి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక వీటితో పాటు ఎక్స్ట్రాగా మనకి పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం 2 లాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కార్డ్ లాస్ట్ లయబిలిటీ కవర్ ఆఫ్ 25,000 మీరు కార్డ్ ఏమైనా పోగొట్టుకున్నారంటే ఈ మిలియనియర్ క్రెడిట్ కార్డు వితిన్ 24 అవర్స్ లోపల కస్టమర్ కేర్‌కి కాల్ చేసి చెప్పారంటే 25,000 వరకు ఫ్రాడ్ లయబిలిటీ మీకు అప్లికబుల్ అవుతుంది. అంటే ఆ అమౌంట్ వరకు మీరు కట్టాల్సిన పని అయితే ఉండదు ఫ్రాడ్ జరిగినట్టయితే. ఎందుకంటే మీరు రిపోర్ట్ చేస్తారు కాబట్టి. సో ఇలా అనమాట. మరి ఇవన్నీ మీకు ఎలిజిబుల్ కావాలంటే వితిన్ 30 డేస్ లోపల కార్డ్ రాగానే మీరు ఖచ్చితంగా ఒక ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. సో ఇది మినిమం కండిషన్. ఇక వీటితో పాటు మీరు కనుక 2,500 కంటే ఎక్కువ ఏమన్నా పర్చేజ్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఆ అమౌంట్ మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా పడుతూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈ ఆప్షన్ అనేది అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటుంది భయ్యా. తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో ఏమైనా అవుట్‌స్టాండింగ్ అమౌంట్ ఉండి మీకు కట్టడానికి ఇబ్బంది అనిపించినట్టయితే ఆ అమౌంట్‌ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటారు. సో కొద్దిగా అమౌంట్ అయితే మనకి ఎక్స్ట్రాగా పడుతుంది ఇంట్రెస్ట్ అనేది. మరి దీన్ని మళ్ళీ మీరు ఈఎంఐలో కావాల్సింటే కన్వర్ట్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్‌లోనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్‌గా చూస్తున్నట్టయితే ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ యొక్క బెస్ట్ ఫీచర్స్ ఇవే భయ్యా. మరి ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మనకి 10 రివార్డ్ పాయింట్స్ అయితే బాగా మనకి బెనిఫిషియల్‌గా అనిపిస్తుంటాయి. అది కూడా ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ బర్త్‌డే ఏమైనా ఉన్నట్టయితే ఆ డేస్‌లో మీరు స్పెండ్ చేసినా కూడా మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌లో అన్ని కార్డ్స్‌లో కూడా ఇది అవైలబుల్‌లో ఉంది ఆప్షన్ అనేది. సో బర్త్‌డే పార్టీస్‌కి ఇదైతే బెస్ట్ క్రెడిట్ కార్డ్. ఇక ఇంకొక విషయం ఏందంటే మీకు చాలా మందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా రావట్లేదని చెప్తున్నా కదా! సో నెగెటివ్ పిన్ కోడ్ అంటే మీ యొక్క ఊరు అనేది వీరి యొక్క సర్వీస్ ఏరియాలో లేకపోయినట్టయితే మీరేం చేస్తారంటే అప్లై చేసే టైంలో మోస్ట్ ప్రాబబ్లీ మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తోనే అప్లికేషన్ అయితే అయిపోతుంది. మీకేమన్నా నెగెటివ్ పిన్ కోడ్ ఏరియా వచ్చినట్టయితే మీ ఏరియాలో సర్వీస్ లేకపోయినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి చుట్టాల యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి అక్కడికి కార్డ్ వచ్చే విధంగా డెలివరీ చేసుకోండి. ఆ విధంగా కూడా చాలామందికి కార్డ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇదొక చిన్న సజెషన్ మాత్రమే. ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతుందో లేదని చెప్పలేము. కొంతవరకు వర్క్ అయింది. కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోవడంలో తప్పు లేదు కదా! ఓవరాల్‌గా ఇది భయ్యా కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో బెనిఫిషియల్ కార్డే ఇది. ఎందుకంటే లైఫ్ టైమ్ ఫ్రీ కాబట్టి
దాంతోపాటు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 లాక్స్ వరకు మనకు యాక్సిడెంట్ కవర్ ఇస్తున్నారు. తర్వాత 10 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ రెండిట్లోనూ వర్కౌట్ అవుతుంది. ఇన్సూరెన్స్ తర్వాత యుటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా మనకి ఎంతో కొంత రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వేరే క్రెడిట్ కార్డ్స్ కంపేర్ చేసినట్టయితే ఈ కార్డు మనకి బెటర్‌గానే ఉంది. మరి లిమిట్ కూడా బానే ఇస్తున్నారు. అలాగే ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు భయ్యా. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మాక్సిమం మినిమమ్ సిబిల్ స్కోర్‌తోనే మినిమం సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక 750 ఉన్నట్టయితే ఖచ్చితంగా కార్డ్ అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది భయ్యా వీడియో. మీరు గనుక ఈ కార్డ్ నచ్చి అప్లై చేయాలనుకున్నట్టయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసుకుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.